హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకుని టమాటో ఊరగాయ చాలా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే దీని గురించి చూపిస్తాను. టమాటో ఊరగాయ నేను మీకు షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒకసారి నేను టమాటో ఊరగాయ చేసినప్పుడు హడావుడిగా చేశాను, మీకు నేను షేర్ చేయలేకపోతున్నాను అని చెప్పాను. మీకు తప్పకుండా నెక్స్ట్ టైం చేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తానని చెప్పాను కదా. నాకు ఫ్రాక్చర్ అయింది, మీకు తెలుసు కదా. సో నేను లెఫ్ట్ హ్యాండ్తోనే అన్ని పనులు చేయాల్సి వస్తుంది. సో అడ్జస్ట్ అయిపోండి, సపోర్ట్ చేయండి. సో చాలా బాగా వచ్చింది, అద్రిపోయింది. డార్క్గా కలుపుకోవాల్సిన వాళ్ళు డార్క్గా కలుపుకోండి, లైట్గా కలుపుకోవాల్సిన వాళ్ళు లైట్గా కలుపుకోండి. మనం ఎప్పుడైనా ఒంట్లో బాగాలేనప్పుడు ఆకలిగా ఉంటుంది, బట్ ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, నాలుక రుచి ఇదైపోయినప్పుడు, బాగాలేనప్పుడు ఏదేదో స్పైసీగా తినాలని అనిపిస్తుంది. అప్పుడు మనం ఇలాంటి టమాటో పచ్చడి తింటే, ఊరగాయ తింటే చాలా బాగుంటుంది. సో ఎలా చేశానో మీరు తప్పకుండా రెసిపీ చూసి చేసేసుకోండి. అలాగే ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, వెల్లుల్లిపాయలు నేను వేయలేదు. చాలామందికి వెల్లుల్లిపాయ ఫ్లేవర్ ఉంటేనే చాలామందికి నచ్చుతుంది, నేను మాత్రం వేయలేదు. మీరు తప్పకుండా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయిపోయి వెల్లుల్లిపాయలు వేసుకోండి. నేను పోపులోనూ వేయలేదు, మామూలుగా చితకొట్టి కూడా నేను పచ్చళ్ళు కూడా వేయలేదు. కావాల్సిన వాళ్ళు వేసుకోండి, నో ప్రాబ్లం. నేనైతే వేయలేదు, కానీ మిగతాదంతా సేమ్ ప్రొసీజర్. చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ నూనె మంచిగా వేసుకోవాలి, కాంప్రమైజ్ అవ్వద్దు. అలాగే ఇంకో పోపు పెట్టుకోవాలి. నేను చెప్పినవన్నీ చేసుకోండి, సూపర్ ఉంటుంది. పచ్చడి మాత్రం అద్దరిపోతుంది. హ్యాపీగా ఎన్నాళ్ళైనా బయట ఉన్నా సరే పాడవదు. నూనె అంతా ఉప్పు కారాల్లోనే ఉంటుంది. సో నేను ఎంత వేసానో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. ఇది సాంబార్, అదిరిపోయింది సాంబార్. హోటల్ సాంబార్ కావాలన్నానని హోటల్ సాంబార్ చేశాను, అదిరిపోయింది రుచి. ఇంకా చెప్పలేను, అంత టేస్టీగా ఉంది. 1-2 సార్లు కలుపుకొని తింటున్నారు. నెయ్యి వేసుకుని, వడియాలు నంచుకుని, అప్పడాలు నంచుకుని తింటున్నారు. చాలా బాగుంది అంటున్నారు. ఇంకేం కావాలండి? సాంబారు, టమాటో ఊరగాయ, పెరుగన్నం, చిప్స్ నంచుకుంటే ఇంకా ఎంత బాగుంటుందో. ఈ టమాటో ఊరగాయలో చిప్స్ నంచుకుంటే అద్దరిపోతుంది. మరి చేసుకుంటారు కదా, తప్పకుండా చూడండి, చేసుకోండి. ఇంత మంచి టేస్టీ రెసిపీస్ మీరు అస్సలు వదులుకోవద్దు. దీని రెసిపీ కూడా నేను, సాంబార్ రెసిపీ కూడా నేను మీకు షేర్ చేస్తున్నాను. తప్పకుండా చూడండి, చేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఫ్రాక్చర్ అయిందండి, అయినా సరే మీకు అందరికీ షేర్ చేస్తున్నాను. తప్పకుండా వ్యూస్ని పెంచండి, సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.